అందరికీ నమస్కారం. మధ్యప్రదేశ్లోని భోజ్శాల దేవాలయం. ఈ దేవాలయం సరస్వతీదేవికి డెడికేట్ చేయబడిన దేవాలయం. కాకపోతే దీన్ని ప్రజెంట్ కమల మౌలానా మసీదు అనేసి ఇదే ప్రాంగణంలో ఉంటుంది. ముస్లిమ్స్ అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ హిందువులకి అక్కడ పూజలు చేసుకునే ఆస్కారం అయితే లేదు. అసలు ఈ భోజ్శాల చరిత్ర ఏంటి, ఎందుకు ఈ విధంగా ఇది మసీదు అని వాదిస్తున్నారు, ఇక్కడ హిందూ సంఘాలు చేస్తున్న పోరాటం అయితే ఏంటి, ఏ సంవత్సరంలో ఏ పోరాటాలు జరిగాయి అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రజెంట్ అయోధ్యలోని రామమందిరం ఎలాగైతే హిందువులు స్వాధీనం చేసుకున్నారో అదేవిధంగా ఇది కూడా వాళ్ళు దక్కించుకోవాలి అనేసి కోర్టులో అయితే పోరాడుతూనే ఉన్నారు. ఈ దేవాలయంలోని అసలైన వాగ్దేవి అమ్మవారి విగ్రహాన్ని 1960లోనే డాక్టర్ విష్ణు శ్రీధరన్ గారు ఎక్కడ ఉందో కనిపెట్టారు. అదేవిధంగా అప్పటి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి చెప్పారు. ఆ తర్వాత ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారికి కూడా చెప్పారు ఆ విగ్రహాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురావాలి అనేసి. కానీ అది జరిగిందా లేదా, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఆలయాల మాదిరిగానే చాలా రోజుల వరకు దీని వెనక ఉన్న గాథ కూడా మరుగున పడిపోయే ఉండింది. కాకపోతే ప్రజెంట్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏఎస్ఐని శాస్త్రీయ సర్వే అక్కడ నిర్వహించాలి అని ఆదేశించడం వల్ల మళ్ళీ ప్రజల దృష్టిలో అయితే ఈ దేవాలయం పడింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ అక్కడ సర్వే చేయడం సరికాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఈ సర్వేను నిరోధించలేమంటూ సమాధానం రావడంతో ప్రస్తుతం ఆ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ కొన్ని ఆధారాలు కూడా లభించాయి, అవన్నీ కూడా కోర్టుకి వాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయం అసలు ఎవరు ఎందుకు కట్టించారు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అదేవిధంగా ఇదే కోవలో ఏ దేవాలయాలు ఇంకా కోర్టులో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో రీచ్ అవ్వాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఆ తర్వాత వీడియో చూసేదానికి ట్రై చేయండి. పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి కూడా ట్రై చేయండి. ఈ భోజ్శాలలో 1909లో ఫస్ట్ అయితే ఒక రక్షత కట్టడంగా చెప్పారు. తర్వాత 1951లో జాతీయ ప్రాధాన్యం కలిగిన పురావస్తు అవశేషం అని మాత్రమే ప్రకటించారు. ప్రజెంట్ అయితే ఇది ఏఎస్ఐ సంరక్షణలో ఉంది. అంటే 1958లో తీసుకువచ్చిన చట్టం ప్రకారము ఏఎస్ఐ రక్షణ కిందకు ఇది వచ్చింది. కాబట్టి 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి ఈ భోజ్శాల రాదు. ఆ చట్టం గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అప్పటి వరకు ఉన్న కట్టడాలు ఏవైతే మసీదులుగా ఉంటాయి అవి మసీదులుగానే ఉండాలి, ప్రార్థనా మందిరాల కిందకే అనమాట. అంతేగాని మళ్ళీ ఆ మసీదులను కూలగొట్టి గుడులు కొట్టాలి అని చెప్పేది చేయకూడదు అనేసి నాటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఆర్డర్ని అయితే తీసుకొచ్చింది. కానీ ఆ ఆర్డర్ కిందకి ఈ దేవాలయం అయితే రాదు. భోజ్శాల కట్టడంలో నమాజ్ను వ్యతిరేకిస్తూ 2022లో హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే హిందూ హక్కుల సంస్థ కోర్టును ఆశ్రయించింది. అందుకు కారణం ఏంటంటే 2003లో ఇక్కడ హిందువులు నిత్యం పూజలు జరగకుండా ఏఎస్ఐ నిషేధించింది. హిందూ సంఘం వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, ఇండోర్ కోర్టుకి వెళ్ళారు. అక్కడ హైకోర్టు ధర్మాసనం శాస్త్రీయ సర్వే జరిపించాలనేసి ఆదేశించింది. ఫస్ట్ అయితే ఈ సర్వేని చేసేదానికి 6 వారాలే ఇచ్చారు. తరువాత దాన్ని 14 వారాలకి పొడిగించారు. ఇక్కడ ముస్లింల వైఖరిని అనూహ్యమేమీ కాదు, కొన్ని ఆధారాలు చూపించినా అవి హిందూ కట్టడాలుగా అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా అయితే లేరు. ఇక హిందువులకు అప్పగించడం అన్న మాట అది కోర్టు ద్వారానే జరుగుతుంది. అసలు భోజ్శాల మూలాలు ఎక్కడ ఉన్నాయి అని అంటారు. అసలు ఆ కట్టడం పేరులోనే అందుకు సంబంధించిన ఆధారం మనకి కనపడుతూనే ఉంటుంది. అది భోజుడు అంటే కామన్ ఎరా 1000 నుంచి 1055 మధ్యలో ఆ జీవితంతో ముడిపడి ఉంది ఈ కట్టడానికి. పార్మార్ వంశానికి చెందిన పాలకునిగా చరిత్రలో ఆయనకు సుస్థిర స్థానం ఉంది. సరస్వతి అమ్మవారికి ఈ ఆలయం కామన్ ఎరా 1034వ సంవత్సరంలో నిర్మించారనేసి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. రాజస్థాన్ నుంచి ఒడిషా వరకు, ఇటు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించింది భోజుడే. దీనిని నిర్మించింది కూడా అతని థార్లోనే ఈ ఆలయం అనేది ఉంటుంది. అదే భోజుడి రాజధాని కాబట్టి అక్కడ ఆ ఆలయం కట్టించారు. భోజ్శాల అంటే భోజన మందిరము లేదా సభ అని అర్థం అనమాట. మీరు కాళిదాసు పేరు వినే ఉంటారు కదా. కాళిదాసు, వరాహమిహిరుడు ఇలాంటి వాళ్ళు ఆయన ఆస్థానంలో పనిచేసిన వాళ్ళే. ఆయనే ఈ భోజ్శాల పేరుతో విద్యాలయం కూడా ఆరంభించారు. ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యను చాలామంది విద్యార్థులు నేర్చుకునేవాళ్ళు. ఈ హిందువులు సరస్వతి అమ్మవారికి ఈ ఆలయంగా అంటే వాగ్దేవి ఆలయంగా భావించేవాళ్ళు. తరువాత ఈ విద్యా కేంద్రాన్ని భోజుని వారసులు కూడా పోషించారు. ఈ భోజ్శాలను ముస్లింలు కమాల్ మౌలానా మసీదు అంటారు. భోజుడు పరిపాలించిన ఉజ్జయిని తదితర ప్రదేశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ మాల్వా ప్రాంతానికి
ముస్లిం ఫకీర్గా చెప్పుకునే ఈ కమాల్ మౌలానా అనే వ్యక్తి 1269లో ఫస్ట్ అక్కడికి వచ్చాడట. అప్పుడే అతను హిందువులను ముస్లింలోకి మార్చడానికి అత్యంత కిరాతకంగా వ్యవహరించేవాడు అనేది చరిత్రకారుల వాదన. ఇతడి మాల్వా గురించి పూర్తి వివరాలు సేకరించి అల్లావుద్దీన్ ఖిల్జీకి అందజేశాడు. అల్లావుద్దీన్ అత్యంత క్రూరుడిగా చరిత్రలో ప్రసిద్ధిగాంచినవాడు. ఇతనే 1305లో ఆ ఆలయం మీద దాడి చేశాడు. ఇదే ఆ ఆలయం మీద జరిగిన ఫస్ట్ ముస్లిం దాడి. ఈ రాజా మహాకాల్ దేవును యుద్ధంలో ఓడించిన తర్వాత ఇతను ఈ ఆలయం మీదకి వెళ్ళాడు. అక్కడ ఉన్న 1200 మంది విద్యార్థులను మతం మారడానికి అక్కడ ఉన్న ఆ విద్యార్థులందరూ కూడా నిరాకరించారు. సరస్వతి అమ్మవారి ఆలయంలోనే విజయ్ మందిర్ లేదా సూర్య మందిర్ను ధ్వంసం చేశాడు దిలావర్ ఖాన్. 1401లో ఇతడే ఆలయంలో కొంత భాగం దర్గాగా మార్చాడు. సరిగ్గా ఇప్పుడు ముస్లింలు నమాజ్ చేసే ప్రదేశం ఒకప్పుడు సూర్య మండపం ఉన్న ప్రదేశమే. ఈ దిలావర్ ఖాన్ నిర్మించిన దర్గాయే తరువాత లాత్ మసీదు అయింది. 1514లో మొహమ్మద్ షా ఈ ఆలయంపై దాడి చేసి మొత్తం ఆలయాన్ని దర్గాగా మార్చాలనుకున్నాడు. కానీ ఆలయానికి బయట ఉన్న భూమిని మాత్రం ఆక్రమించి అక్కడ కమాల్ మౌలానా మక్బారా అనేసి నిర్మించాడు. అప్పటికి ఈ కమాల్ మౌలానా అనే వ్యక్తి మరణించి 204 సంవత్సరాలైంది. ఈ పరిణామాల ఆధారంగానే ఈ భోజశాల ఒక దర్గా మాత్రమే అని ముస్లింలు నిరూపించాలనుకుంటున్నారు. 1552లో మేదినీ రాయ్ అనే హిందూ వీరుడు సైన్యాన్ని అందరినీ తీసుకెళ్లి మొహమ్మద్ ఖిల్జీని ఓడించాడు. తరువాత మేదినీ రాయ్ థార్ కోటలో ఉన్న వేలాది మంది ముస్లిం సైనికులను కూడా చంపేశాడు. 900 మందిని నిర్బంధించాడు. ఆ సమయంలోనే అంటే మార్చి 25, 1552లో థార్ కోటలో పనిచేసే ఒక ముస్లిం సైనికుడు సయ్యద్ మసూద్ అబ్దుల్, ఇతని పేరు బాగా గుర్తుపెట్టుకోండి, సయ్యద్ మసూద్ అబ్దుల్ సమర్ఖండ్కి వెన్నుపోటు పొడిచి ముస్లిం సైనికులు అందరినీ కూడా విడిపించాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా ఆ థార్ కోటలో సయ్యద్ మసూద్ని బందీ చోద్ దాతా అనే పేరుతో అక్కడ పూజిస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ హిందూస్ కూడా అక్కడికి వెళ్ళి పూజిస్తూ ఉంటారు. తరువాత 1703లో మాల్వా మరాఠాల పరమైంది ఈ ప్రదేశం మొత్తం కూడా. దీంతో ఈ ముస్లింల పాలన అంతమైంది. 1826లో మాల్వాను ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించింది. ఈ కంపెనీ కూడా ఈ భోజశాల మీద దాడి చేసింది. ఆలయంలో కొంత భాగం ధ్వంసం చేసింది. 1902లో కర్జన్ ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అంటే వాగ్దేవి విగ్రహాన్ని ఇంగ్లాండ్కి తీసుకువెళ్ళిపోయాడు అంటారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే 1857 అప్పటికే కూడా ఆ ప్రతిమని అక్కడికి తీసుకెళ్ళిపోయారు, ఇంగ్లాండ్కి చేర్చేశారు బ్రిటిష్ వాళ్ళు అనేసి చెబుతారు. 1930లో ముస్లింలు భోజశాలలో నమాజు చేయడానికి ప్రయత్నం చేశారు. ముస్లిం పాలన అంతమైన తరువాత జరిగిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆర్య సమాజ్ హిందూ మహాసభ కార్యకర్తలు ఈ ముస్లింలను దిగ్విజయంగా నిరోధించారు. 1952లో భోజశాలను భారత పురావస్తు శాఖకు అప్పగించారు. ఆ సంవత్సరమే ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ఈ హిందువులు చైతన్యవంతం చేసే పని ఆరంభించారు. శ్రీ మహారాజా భోజ్ స్మృతి వసంతోత్సవ్ సమితి అనేది ఏర్పడింది. ఈ పరిణామాల తరువాత హఠాత్తుగా భోజశాలకు చెందిన నిజమైన అమ్మవారి విగ్రహం ఎక్కడుందో వెల్లడైంది. 1961లో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ అనే అతను పురావస్తు శాఖ శాస్త్రవేత్త, అతను రచయిత కూడా, లండన్ మ్యూజియంకి వెళ్ళారు. అక్కడ ఆయన చూసిన అమ్మవారి విగ్రహం భోజశాల దేవాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహమే అనేసి గుర్తించారు. అప్పుడే ఆయన ఆ మ్యూజియంలోని అధికారులతో చర్చించాడు. ఇక్కడికి భారతదేశానికి వచ్చిన తర్వాత 1961లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ గారిని, 1977లో ఇందిరాగాంధీని ఇద్దరిని కలుసుకొని ఈ వాగ్దేవి అమ్మవారి విగ్రహం గురించి వాళ్ళకి వివరాలన్నీ కూడా చెప్పారు. కానీ ఆ ఇద్దరు కూడా ఆ ప్రతిమని వెనక్కి తెచ్చే ప్రయత్నం అయితే ఏదీ చేయలేదు. ఆ తరువాత సరిగ్గా 2 దశాబ్దాలకి అంటే 1997 మార్చి 12న అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఇక్కడ హిందువులు అప్పటి వరకు ఆ ప్రదేశంలో చేస్తున్న పూజలనైతే నిషేధించేశాడు. అంటే అప్పటి వరకు మందిరంలో హిందువులు పూజలు చేసుకోవచ్చు, బయట ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చు అనేది ఒక కండిషన్ అయితే పెట్టుకుని ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ గారు దాన్ని వద్దు, పూజలు చేయవలసిన అవసరం లేదని చెప్పేసి నిషేధించేశారు. అయితే ముస్లింలు మాత్రం అక్కడ నమాజ్ చేసుకున్న దానికి యథావిధంగా అనుమతినైతే కొనసాగించారు. ఈ ముస్లింలు యథా ప్రకారం శుక్రవారం నమాజ్
చేసుకునేవాళ్ళు. హిందువులు లోపలికి వెళ్ళొచ్చు కానీ పూజలు మాత్రం చేయకూడదు అనేసి ఆదేశాలు జారీ చేశారు. హిందువులలో అప్పటికే పెరిగిన చైతన్యం కారణంగా భక్తుల రాక కూడా అక్కడికి పెరిగింది. 2002లో వసంత పంచమికి జనం అక్కడికి చాలామంది వచ్చారు. ఇది చూసిన కొంతమంది సెక్యులరిస్టులు కమాల్ మౌలానా జయంతి కార్యక్రమం కూడా నిర్వహించాలి అనుకునేసి అదే రోజు వసంత పంచమి రోజునే మధ్యాహ్నం 1 గంటకు అక్కడ హిందువులందరూ చేరుకునేదానికి అనుమతినైతే ఇచ్చారు. కానీ ఆ తరువాత మాత్రం 1 గంట తర్వాత ముస్లింలు అక్కడ కార్యక్రమాలు చేసుకోవాలి అనేసి ఆర్డర్స్ని అయితే ఇచ్చారు. అక్కడ రద్దీ బాగా పెరిగిపోయింది. వాళ్ళని అదుపు చేసే సాకుతో పోలీసులు హిందువులను దారుణంగా కొట్టారు. కానీ మరుసటి సంవత్సరం దాని తర్వాత సంవత్సరం హిందువులు మరింత పట్టుదలతో ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. మొదట రథయాత్రలు కూడా నిర్వహించారు. ఆ రథాలకు 9 లక్షల మంది పూజలు నిర్వహించారు. సాహసించి దాదాపు 1,00,000 మంది భోజశాలలో ప్రవేశించారు. వసంత పంచమి రోజు ఫిబ్రవరి 6, 2003న విశ్వ హిందూ పరిషత్ నాయకుడు డాక్టర్ ప్రవీణ్ తొగాడియా గారు ప్రసంగించారు. ఫిబ్రవరి 18 లోపల భోజశాలను అప్పగించాలి అనేసి హిందువులు ఆదేశించారు. ఆ రోజు పోలీసులు కాల్పులు జరిపారు. 23 మంది భక్తులు గాయపడ్డారు. దెబ్బతో దిగ్విజయ్ సింగ్ కర్ఫ్యూ విధించేశాడు. కానీ హిందువుల పోరాటం మాత్రం ఆగలేదు. చివరికి దిగ్విజయ్ సింగ్ దిగొచ్చారు. ఏప్రిల్ 8, 2003న హిందువులకి నిత్య దర్శనానికి ఆలయంలోకి వెళ్లేదానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ ఆ తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యకైతే ఎటువంటి పరిష్కారం కూడా దొరకలేదు. ఇప్పుడు న్యాయ పోరాటంలో విజయం సాధించే ప్రయత్నం జరుగుతుంది అని ఆశిద్దాము. హిందూ దేవాలయాలను కూర్చి మసీదులు కట్టారు అని గట్టి ఆరోపణలు ఆధారాలు ఉన్న ప్రతి మసీదు మీద కూడా ప్రజెంట్ అయితే హిందూ సంఘాలు గురిపెట్టాయి. చాలా వ్యాజ్యాలు కూడా ఆ కోర్టులలో వేస్తున్నారు. కోర్టులు కూడా వాటిని విచారణకు ఆమోదిస్తూ ఉన్నాయి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఆగ్రాలోని తాజ్మహల్, కాశీలోని జ్ఞానవాపి ఇలాంటి అన్నిటి మీద కూడా వ్యాజ్యాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. హైకోర్టులు ఆదేశాల మేరకే ఇక్కడ సర్వే కూడా చేస్తూ ఉన్నారు. భోజశాలలో ఇప్పుడు రుజువైన అంశమే అప్పుడు ఇక్కడ మనకి జ్ఞానవాపిలో కూడా రుజువైంది. కానీ దొరికినవన్నీ కూడా హిందూ ఆనవాళ్లే. ఇలాంటి పోరాటం చేస్తున్న వాళ్ళ మీద కొందరు చరిత్రకారులు సహా కొందరు సెక్యులరిస్టు, సో కాల్డ్ సెక్యులరిస్టులు, తర్వాత కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే చరిత్రని మార్చాలని చూస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా చరిత్ర కాషాయీకరణ అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయోధ్య ఉద్యమం నుంచి కూడా ఇదే వరుస. హిందూ సంఘాలు న్యాయస్థానాల ద్వారా న్యాయాన్ని పొందుతున్నాయి. మెజారిటీలే అయినప్పటికీ కూడా, ఉన్నది హిందూ ప్రభుత్వమే అయినప్పటికీ కూడా ఈ ముస్లింలు వాటిని మాత్రం ఎటువంటి మార్పు లేదు. అయినా ఈ హిందూ వ్యతిరేక శక్తులు హద్దుమీరి మాట్లాడుతూనే కూడా ఉన్నాయి. ఈ అయోధ్య విషయంలో కూడా చరిత్రకారులు చేసిన మోసం గురించి సాక్షాత్తు సుప్రీంకోర్టే అక్షింతలు వేసిన విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అయోధ్య పోరాటంలో తాత్వికత ఆధారంగానే హిందూ సంఘాలు కొత్త పోరాటాన్ని సాగిస్తున్నాయి. మధురలో అంటే ఉత్తరప్రదేశ్లోని మొఘల్ నిరంకుశ పాలకుడైన ఔరంగజేబ్ నిర్మించిన మసీదు పైన కూడా హిందూ సంఘాలు పోరాడుతున్నాయి. కాశీలో విశ్వేశ్వరుని ఆలయాన్ని తాకుతున్నట్లు ఉండే మసీదు గుమ్మటాలు ఉంటాయి కదా, అదేవిధంగా మధురలో కృష్ణ భగవానుడి ఆలయం మీద కూడా కనిపిస్తాయి. మధుర కృష్ణుడి జన్మస్థలమని, ఇది హిందువులదేనని 12 వ్యాజ్యాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా న్యాయం జరగాలి అని కోరుకుందాము. ఇది అసలు భోజశాలలో మొత్తం జరిగిన ఇన్ఫర్మేషన్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ట్రై చేయండి. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.